ఓం గణేశాయ నమః. భక్తులందరికీ శుభమస్తు. ఈ ఏడాది వినాయక చవితి ఎంతో ప్రత్యేకం. ఈ వీడియోలో వినాయక చవితికి సంబంధించిన శుభ ముహూర్తం గురించి తెలుసుకుందాం. వేద పంచాంగం ప్రకారం వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఇప్పుడు శుభ సమయం అనేది వివరంగా తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఓం గణేశాయ నమః అని కామెంట్ చేయండి. వేద పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3:01 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు 7వ తేదీ సాయంత్రం 5:37 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ 7 శనివారం నుండి ప్రారంభమవుతుంది. ఈ రోజున వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉపవాసం చేస్తారు. సెప్టెంబర్ 7వ తేదీన గణేష్ చతుర్థి పూజలు, విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుకూలమైన సమయం ఉదయం 1:13 నుంచి మధ్యాహ్న 1:34 గంటల వరకు ఉంటుంది. ఈ విధంగా సెప్టెంబర్ 7వ తేదీన వినాయక ఆరాధనకు, విగ్రహ ప్రతిష్ఠాపన కోసం పవిత్ర సమయం 2:31 పాటు శుభ ముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో భక్తులు గణపతి బప్పను పూజించడం మంచిది. వినాయక చవితి ముగింపు తేదీ ఈసారి సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం అనంత చతుర్దశి రోజున గణేష్ చతుర్థి ముగుస్తుంది. గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచి 10 రోజుల పాటు పూజించేవారు అనంత చతుర్దశి రోజున వినాయకుని నిమజ్జనం చేస్తారు. ఈ సంవత్సరం వినాయక చవితి రోజున అనేక శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ రోజున చిత్త నక్షత్రం, స్వాతి నక్షత్రం, బ్రహ్మయోగం, ఇంద్రయోగంతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ రోజు చిత్త నక్షత్రం మధ్యాహ్నం 12:34 వరకు ఉంటుంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది. దీంతోపాటు ఈరోజు సర్వార్థ సిద్ధి యోగంతో పాటు బ్రహ్మయోగం, ఇంద్రయోగం ఉంటుంది. సర్వార్థ సిద్ధి యోగం ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 12:34 నుంచి ఉదయం 6:15 వరకు ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మధ్య కాలంలో ఏదైనా శుభ సమయంలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. ప్రతిష్ఠించే వినాయకుడి విగ్రహానికి కుడి వైపున తొండం ఉండాలి, విగ్రహం దగ్గర ఎలుక ఉండాలి. వినాయక విగ్రహం కూర్చున్న ఉండాలి. ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య మూలలో ప్రతిష్ఠించాలి. ఈ ప్రదేశం స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండాలి. గణేశుడి విగ్రహం పశ్చిమం వైపు ఉండాలి. చెక్క ప్లాట్ఫారంపై ఎరుపు లేదా పసుపు గుడ్డను పరిచి దానిపై గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గణపతి విగ్రహాన్ని పూజించండి. ఈ పండుగ సమయంలో ఇంట్లో స్వచ్ఛమైన, సాత్విక ఆహారాన్ని మాత్రమే తయారు చేయాలి. వినాయక విగ్రహ ప్రతిష్ఠించిన తర్వాత ఆచారాల ప్రకారం గణేశుడిని పూజించండి. చివరిగా హారతి ఇవ్వండి. దీని తర్వాత గణపతికి కుడుములు, ఉండ్రాళ్ళు వంటి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి. పూజ అనంతరం ఈ ప్రసాదం భక్తులకు పంపిణీ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. వినాయక చవితి గురించి మీరు ఇంకేమైనా తెలుసుకోవాలంటే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.